సామాజిక సమానత్వం ఏడొచ్చింది? ఒక దళితులు ఊళ్ళో ఇండ్లు కట్టుకోగలరా? అదేవిధంగా దళితులు ఇలా సామాజిక దళితులు కానీ బీసీలు కానీ ఇలా అనేక ఇతర అసమానతలు అగ్రకులాల వల్ల సామాజిక వివక్షత కానీ సాంఘిక అసమానతలు కానీ ఎక్కడ రూపుమాపినాయి? అంతా ఉన్నది. ఇలా ఇంతెందుకు ఈ దేశంలో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయ్యాడు. అవును. మొన్న ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా అయ్యారు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయినప్పుడు మీడియాలో ప్రణబ్కే పట్టం అని రాశారు. కానీ ద్రౌపది ముర్ము అయినప్పుడు ఆదివాసి బిడ్డకే పట్టం. అదేవిధంగా మొన్న రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయినప్పుడు దళితుడికే రాష్ట్రపతి పట్టం. అంటే రాష్ట్రపతి పదవులకు కూడా కుల వివక్షతతో చూపిస్తున్నారు. సామాజిక సమానత్వం లేదు. ఇక రాజకీయ సమానత్వం అంటే అసలు ఆమడ దూరంలో ఉంది. ఇక తరతరాలుగా సపరివార సమేతంగా ఒక్కసారి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే, ఒక్కసారి వాళ్ళు ఎంపీ అయితే, ఒక్కసారి ఎమ్మెల్యే అయితే, వాళ్ళు ముసలోళ్ళు అయితే వాళ్ళ భార్యకి మొఖాల నొప్పులు వచ్చి చేత కాకపోతే వాళ్ళ కొడుకులు యాక్టివ్ లేకపోతే బిడ్డ. ఇప్పుడు ఉదాహరణకు చూడు, ఇప్పుడు అంటే నేనేమంటున్నా అంటే అన్న, వాళ్ళు అట్లా రాజకీయ అవసరాలు లేదా వాళ్ళు తీసుకుంటున్నారు అని అంటే మన దాంట్లో చైతన్యం లేకపోవడం వల్ల మనం చైతన్యం కాకుండా చేసిర్రు. చదువుకు దూరం చేసిర్రు కుట్రతోటి, విద్యకు దూరం చేసిర్రు, ఫస్ట్ జ్ఞానాన్ని దక్కకుండా చేసేది, ఉద్యోగాలు దక్కకుండా చేసిర్రు, అధికారం దక్కకుండా చేసిర్రు. ఇలా వాళ్ళు చదువుకొని మొత్తం మీరు చూడండి, వెనకటికి తాతల కాలంలో భూమి అనేది ఎవడు తెచ్చుకోడు కదా. భూమి అనేది ఒక సహజ వనరులు, అది ప్రకృతి. కానీ వాళ్ళ కనుచూపు మేరల మొత్తం దొరలు పటేళ్ళు 100 ఎకరాలు వాళ్ళ పేర్ల మీద రాసుకున్నారు. వాళ్ళ ఇంటికి వచ్చి చదువు చెప్పే సార్లు. ఆ తర్వాత మేము బడికి పోదామంటే బడికి పోనీయలే, మేము చదువుకుందామంటే స్కూల్ పెట్టలే. అదేవిధంగా స్కూళ్ళల్లో మా పిల్లలు చదువుకుందామంటే మౌలిక వసతులు లేవు. ప్రభుత్వ విద్యా సంస్థలలో ఎక్కడ కూడా అరకొర వసతులు లేకుండా, చదువు దగ్గరికి చేరకుండా, ఇప్పటికి కూడా స్కాలర్షిప్లు ఇవ్వమంటే ఇయ్యరు, ఫీజుల రియంబర్స్మెంట్ ఇవ్వమంటే ఇయ్యరు. ఉన్నత చదువుకొని మా కాళ్ళ మీద మేము నిలబడతాం. ఇప్పుడు మన పిల్లలు బీసీ పిల్లలు చదువుకుంటే వాడు ఏదైనా మంచి ఉద్యోగం చేస్తాడు, సాఫ్ట్వేర్ అవుతాడు, ప్రపంచంలో ఎక్కడైనా పోగలుగుతాడు. కానీ మనకి స్కాలర్షిప్ ఇవ్వమంటే ఇంటర్మీడియట్లో ఇయ్యరు. మళ్ళీ ఏం చేస్తాడు, వాడు చాకలి పని చేయాలి, కుమ్మరి పని చేయాలి, మళ్ళీ క్షవరాలు చేయాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. వీళ్ళు మాత్రం వీళ్ళ పిల్లలు మొత్తం ప్రపంచంలో ఎన్ని బిజినెస్లు ఉన్నాయి అన్ని ఇవ్వాలి, ఎన్ని ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని ఇవ్వాలి, పరిశ్రమల అధినేతలు కావాలి. ఇక మనల్ని మాత్రం ఈ కుల వృత్తులనే మీకు కేసీఆర్ వస్తే గొర్రెలు పంపిణీ, చేపల పంపిణీ, బర్రెల పంపిణీ, ఆవుల పంపిణీ, ఈ పంపిణీ జరుగుతుంది. మరి అగ్రకులాలకు ఎందుకో మరి రెడ్లకు పంపిణీ జరగలేదు. కుల వృత్తులను ప్రేరేపించడం తప్పంటారా? అంటే అట్లాగా కుల వృత్తులను చేసేటువంటి లాభసాటి కుల వృత్తులు ఎప్పుడైతే లాభసాటిగా లేదో అప్పుడు బీసీ కులాలు చేసాం. మేము ఉదాహరణకు కుండలు చేసినాం. కుండలు చేస్తే ఎవరు పైసలు ఇచ్చేవాళ్ళు కాదు. ఏదో పండినప్పుడు ఇన్ని బియ్యము ఇన్ని అవి ఇచ్చేవాళ్ళు. బట్టలు ఉతికినాం అంతే. అప్పుడు వస్తు మార్పిడి, అప్పుడు పైసలు లేవు, వస్తు మార్పిడి జరిగింది, లాభాలు లేవు. అదేవిధంగా ఇవన్నిటికీ నిజంగా ఈ సమాజం బతికిందంటే మా వల్లనే, మా చెమట చుక్క వల్లనే. మేము ఇవాళ మానవిక సమాజంలో, నాగరిక సమాజంలో ఇవాళ నాగరికత నేర్పింది ఎవరు? మనుషులు బట్టలు లేకుండా అడవిలో జంతువులు లెక్క తిరిగేది. ఇలా బట్టలు నేసింది ఎవరు? ఓ పద్మశాలి సోదరుడే కదా. బట్టలు కుట్టింది ఎవరు? ఒక మేరు సోదరుడే కదా. బట్టలు ఉతికింది ఎవరు? ఒక రజక సోదరుడే కదా. ఐరన్ చేసింది ఎవరు? ఒక రజక సోదరుడే కదా. సాధువులై గడ్డాలు పెంచుకొని శిరపోతులు పడితే క్షవరాలు చేసింది ఎవరు? నాయి బ్రాహ్మణ సోదరుడే కదా. అదేవిధంగా ఒక పుండైనా మందైనా, అదేవిధంగా ఒక కాన్పు చేయాలన్నా మంగళ సోదరులే కదా. పెళ్ళిళ్ళు అయితే వాయిదాలు వాదించేది ఒక మంగళ సోదరులే కదా. మీ చావుకైనా మంచికైనా డప్పు కొట్టేది ఒక మార్గ సోదరులే కదా. అంటే ఈ సబ్బండ కులాలు సమాజంలో సేవ చేసే కులాలు, అదేవిధంగా ఉత్పత్తి చేసే కులాలు. మేము ఈ సమాజానికి సేవ చేసి ఉత్పత్తి చేసి మిమ్మల్ని మంచిగా చల్లగా హాయిగా మిమ్మల్ని బతకడానికి సహకరిస్తే మీరు ఇచ్చిన మాకు బహుమానం ఏంటంటే అంటరాని వాళ్ళు, వీళ్ళకు గొర్రెల పంపిణీ చేయాలి, వీళ్ళకి బర్రెల పంపిణీ చేయాలి, వీళ్ళకి రూపాయి రేషన్ కార్డు కాడ ఉంచాలి, అదేవిధంగా ఇందిరా ఇళ్ళకి ఉంచాలి, అదేవిధంగా వీళ్ళని చట్టసభలు రానియద్దు. కనీసం మా కులాల లెక్క మేము ఎంతమంది ఉన్నామో మా నెత్తులను లెక్క పెట్టండి అంటే కూడా మా కులాలను కూడా లెక్క పెట్టడానికి కూడా ఇవాళ వాళ్ళకు మనసు ఒప్పలేదు. ఎంత జనాభా ఉన్నాము, ఎన్ని కులాలు ఉన్నాయి, మా ఆర్థిక పరిస్థితి ఏంది, సామాజిక పరిస్థితి ఏందని ఇవాళ మా పరిస్థితులను అధ్యయనం చేయాలంటే కూడా చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే ఇందులో పెద్ద కుట్ర. వీళ్ళ కులాల యొక్క జనాభా లెక్కలు తెలిస్తే, అరే 78 ఏళ్ళు మేము ఇంత జనాభా ఉన్నాం,
ఈ పిడికెడు శాతం లేనోడు, ఈ 0.5% లేనోడు, 5% లేనోడు ముఖ్యమంత్రి పీఠ మీదట కూర్చుంటాడు. మేము మెజార్టీ ప్రజలు మేము దేయి అని అడుక్కోవాలి, మైనార్టీగా ఉన్నటువంటి వాళ్ళేమో ఇచ్చే స్టేజ్లో ఉండాలనా? ఇది ఎక్కడి కథ? కాబట్టి ఇది ఉల్టా, ఈ సిస్టాన్ని ఉల్టా చేయాలి, మన ఓటు మరి మనం అట్లా తీసుకోవాలి. అనుకుంటే చాలా మంది మీలాంటి బీసీ నాయకులు, బీసీ సంక్షేమ నాయకులు అనేక పార్టీలు టికెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్ గా నిలబడుతున్నారు, చైతన్యం చేసి నిలబడుతున్నారు. ఎంతవరకు ఓట్లు వస్తున్నాయన్నా బీసీ నాయకులకు? ఇప్పుడు నేను ముందుగానే చెప్పిన, బీసీలను పార్టీల చట్టంలో ఇరికిచ్చారు. ఇప్పుడు బీసీలకు ఓటు వేయాలనున్నా కూడా స్థానిక పరిస్థితులు, ఇవాళ ఒక ఎమ్మెల్యే పోతలకలు ఒక రెడ్డి గారు ఉంటారు. ఆయన ఏమంటాడు, నువ్వు కనుక బీసీకి ఓటేస్తే రేపు నీకు ఇచ్చే ఇందిరా మిల్లు ఇవ్వను. అంటే పేదరికం మీద ఆ పేదరికాన్ని ఆసరాగా చేసుకుని దెబ్బ కొట్టేస్తారు. ఏదైతే మా అవసరాలు ఉన్నాయో అవసరాలని వాళ్ళు ఒక ఆసరాగా చేసుకుని వాళ్ళు దెబ్బ కొడతారు. కాబట్టి ఇది అన్నీ అధిగమించాలంటే కొంత టైం తీసుకుంటుంది. కొంత టైం తీసుకుంది. ఇప్పుడు ఆగదు ఇది. ఇప్పుడు ఆగమన్నా ఆగదు. ఇంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు? ఎందుకు అంటే ఇవాళ ఒకటి చూడండి, గుడి చైర్మన్ వాళ్ళే, బడి చైర్మన్ వాళ్ళే, ఓకే, పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా, పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుని దాకా, ఇలా వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి దాకా ఒకే సామాజిక వర్గం. ఇలా టీఆర్ఎస్ ఉంటేనేమో మొత్తం వెలవలు ఉంటారు, కాంగ్రెస్ ఉంటేనేమో మొత్తం రెడ్లు ఉంటారు. అరే మేమేమిట్టుకున్నాం? అసలు ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుంది అంటే, ఈ తెలంగాణ వచ్చినాక కూడా ఈ విధంగా అన్యాయం జరిగితే మేమెందుకు ఇవాళ రాజకీయ బానిసత్వంలో ఎన్ని రోజులు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఒక చైతన్యం వస్తుంది, ఆలోచిస్తున్నారు, మనసు పెట్టి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ మా తాత, మా తండ్రి, ఆ తర్వాత నేను ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా ఓర్చుకుంటే రేపు భవిష్యత్తులో మా పిల్లలకు కూడా భవిష్యత్తు ఉండదు. పైగా వీళ్ళు ఏం చేసారు, మళ్ళీ చట్టాలు చేసే కాడ కూర్చొని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొస్తారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడం వల్ల బీసీలకు ఇలా ఉద్యోగాల నోటిఫికేషన్లో ఎంత అన్యాయం జరుగుతుందంటే, మేము 90 మార్కులు వస్తే బీసీ పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు, కానీ వాళ్ళకు 70 మార్కులు వచ్చినా ఉద్యోగాలు వస్తున్నాయి. 20 మార్కుల తేడా ఉన్నా కటాఫ్ మార్కులు ఉద్యోగాలు వస్తున్నాయి. అంటే చూడు, ఇలా చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టమంటే పెట్టరు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టమంటే పెట్టరు. దేశవ్యాప్తంగా జంతువులకు ఎన్ని ఉన్నాయో లెక్కలు ఉన్నాయి. ఈ దేశంలో పులుల గణన జరిగింది, సింహాల గణన జరిగింది, జంతువుల గణన జరిగింది, మనుషుల గణన మాత్రం జరగదు. అంటే ఎందుకు ఇంత వివక్ష, ఎందుకు ఇంత అన్యాయం? అంటే బీసీలను ఇప్పటికీ బ్రిటిషోని కంటే ఎప్పుడైతే ఆంగ్లేయుల పాలన ఉందో దానికంటే అధ్వానంగా బీసీలను చూస్తున్నారు, రెండవ శ్రేణి పౌరులుగా చూస్తున్నారే తప్ప నిజంగా ఈ బీసీలు దేశ పౌరులు, ఉత్పత్తి చేసే కులాలు, సేవ చేసిన కులాలు, ఈ దేశానికి మూల వారసులు, ఈ దేశానికి పట్టెడన్నం పెట్టిన వాళ్ళు, అదేవిధంగా ఈ దేశానికి బట్ట కట్టడం నేర్పిన వాళ్ళు. కుండలు చేస్తే ఇలా ఆ రోజు మనిషి వండుకోవడానికి తెలియకపోతే జంతువులను బిక్కొని తినేవాళ్ళు. అప్పుడు మట్టిలో ఉండి మట్టిని కాల్చి దాన్ని కుండ చేసి ఆ కుండల వంటపాత్రలు వచ్చినాక వండుకొని తిన్నాక మానవ సమాజంలో ఒక సాంస్కృతిక జీవన విధానం పెరిగింది. మరి అట్లాంటి సాంస్కృతిక జీవన విధానాన్ని స్టార్ట్ చేసినటువంటి బీసీ కులాలకు ఈరోజు 78 సంవత్సరాల తర్వాత అయ్యా దేయి అని ఒకరిని యాచించాలా? అంటే బీసీలో ఉన్న బిచ్చగల ఇలా మేము పన్నులు కడతలేమా? ఇలా ఈ రాష్ట్ర బడ్జెట్ ఎవరి జాగిరి? కేంద్ర బడ్జెట్ ఎవరి తాత జాగిరది? కేంద్ర బడ్జెట్లో 3,000 కోట్లు ఎంగిలి మెతుకులు విధించారు. ఆ 3,000 కోట్లు కేంద్ర బడ్జెట్ బీసీలకు ఇస్తే దేశంలో ఉన్న 70 కోట్ల మందికి వంచితే కుక్కలు తినేటువంటి బిస్కెట్లు కూడా రావు. ఒక్కొక్క 70 కోట్ల మందికి వంచితే కుక్కలకు వేస్తారు కదా బిస్కెట్లు, ఆ బిస్కెట్లు కూడా రావు మనుషులకు వంచితే. మరి నరేంద్ర మోదీ గారు పొద్దున్న లేస్తే అఖండ భారత్, స్వర్ణ భారత్ అని పెద్ద పెద్ద డైలాగులు వేస్తాడు. మరి మేము అంటున్నాం, నేను ఇంతకుముందు చెప్పబోయినా మీకు, మేము ఇంతకుముందు చెప్పినట్టు బీసీ ఉద్యమం నడుపుతున్నామంటే ఈ దేశం అభివృద్ధి చెందాలని నడుపుతున్నాం. బీసీల ఉద్యమం నడుపుతున్నామంటే ఈ తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 కావాలని నడుపుతున్నాం. 60% మందిని పాతాళంలోకి నెట్టేసి 60% మందిని అభివృద్ధికి రాజకీయంగా సామాజికంగా ఆమడ దూరాన్ని ఉంచితే అఖండ భారత్ ఎట్లయితుంది? 70 కోట్ల మందిని ఇవాళ నువ్వు ఎదుగుతున్న సమాజం తగ్గట్టు ఇవాళ ఎదిగే అవకాశం ఇవ్వకపోతే ప్రపంచంలో నెంబర్ 1 అవుతుంది. కాబట్టి బీసీల అభివృద్ధిని దేశాభివృద్ధిగా చూడాలి, బీసీల అభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధిగా చూడాలి.